కంఠంలో ఈశ్వరుడు మాట్లాడడానికి ఇచ్చినటువంటి పరికరం. దానివల్లే మీరు రామా రామా అని, శివ శివ అని, గోవిందా గోవిందా అని తరించిపోతున్నారు. ఆ నామం చెప్పలేక మిగిలిన ప్రాణులు పడిపోతున్నాయి. నామం చెప్పగలిగిన శక్తి స్వరపేటిక వల్ల వచ్చింది. ఈ స్వరపేటిక పోకూడదు. అది కాని పోయిందా భగవన్నామాన్ని ఉచ్చరించలేడు, పైకి పలకలేడు. కాబట్టి ఇప్పుడు దీన్ని రక్షించాలి. రక్షించాలంటే శబ్దము 3 చోట్ల పుడుతుంది. ఈ 3 చోట్ల పుట్టేటటువంటి శబ్దాన్ని బాగా రక్షణ చేయాలంటే కే 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 అన్నప్పుడు మీరు చూడండి, నాలుక ఒకలా మడత పడి ఆ పైన అంగిడికి తగిలితే వచ్చేటటువంటి అక్షరాలన్నీ వస్తాయి. కే కే అన్నప్పుడు నాలుక ఇలా వంగి ఆ పై అంగిడిని తగులుతుంది. అప్పుడు కే అన్నప్పుడు ఇప్పుడు అనకండి, స్వరపేటిక మీద దాని ప్రభావం ఒకలా ఉంటుంది. నా నా అన్నాను అనుకోండి, నాలుక ఇక్కడ తగిలి పళ్ళ వెనక తగిలి ఒకలా స్వరపేటికలోంచి అక్షరం పలుకుతుంది. మా మా అన్నాను అనుకోండి, 2 పెదవులు కలిసి పలుకుతుంది. 3 రకాలుగా అన్ని అక్షరాలు ఎలా పలుకుతాయో అలా పలుకుతాయి ఈ మొదటి 3 అక్షరాలు. ఇప్పుడు ఈ 3 అక్షరాలతో నువ్వు గింజ మునిగినంత నీరు మాత్రమే చప్పుడవకుండా పుచ్చుకున్నారనుకోండి, గుటక వెయ్యాలి. వేస్తే ఆ నీరు లూబ్రికేట్ చేస్తుంది, స్వరపేటికని లూబ్రికేట్ చేస్తుంది. లూబ్రికేట్ చేయడం అంటే దానికి అరిగిపోకుండా రక్షణ కల్పిస్తుంది. అందుకని 3 మాటలు ఆనామాలతోటే స్వాహాకారంతో నీరు పుచ్చుకోండి అనడానికి కారణం ఏమిటంటే మీ స్వరపేటికని రక్షణ చేసే ప్రయత్నం చేశారు ఋషులు. అది ఉత్తినే 3 మాటలు నీళ్లు పుచ్చుకోకూడదా అండి అనొచ్చు. భగవన్నామ కా నా మా అంటూ పుచ్చేసుకోకూడదా? నేను అన్న భగవన్నామం అంటే నీ కర్మ. ఈశ్వరనామం చెప్తూ పుచ్చుకోవడం ఈశ్వరుడు ఇచ్చిన స్వరపేటికి కృతజ్ఞత, అది భక్తి. అలా అన్ను కానామా అంటే నీ కర్మ అనుకోవాలి. ఇచ్చిన వాడికి తీసేయడం కూడా తెలియదు. నీ కానామాలు నిన్ను రక్షించవని గుర్తు. కాబట్టి ఏదైనా భగవత్పరంగానే రక్షణ సాధించుకోవడం సనాతన ధర్మమునందు అంతర్భాగం. ఇప్పుడు శంకర భగవత్పాదులు ఒక పెద్ద కార్యాన్ని సాధిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే షట్పదిలో దివ్యధునీమకరందే అన్నప్పుడు ఆయన పాదములలో గంగ ఎప్పుడు పుట్టిందో మీరు తెలుసుకునేట్టు చేస్తున్నారు. ఆయన అంటే కుతూహలం ఉంటే ఉస్మండే, మాకెందుకంటే అవన్నీ గొడవ ఏదో ఉండే పోనిద్దరు అంటే గొడవే లేదు. తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నవాడికి అది తెలుసుకోవాలంటే ఏం చదువుకోవాలి? ఎవరినో అడగాలి, ఏమంటే ఎక్కడ పుట్టిందండి? మీరు వామనమూర్తి కథ చూడండి, అందులో ఉంటుంది ఆయన పాదాల్లో ఎలా వచ్చిందో గంగ అన్నారనుకోండి, మీరు జాగ్రత్తగా అదంతా చదువుతారు. చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఓ అలా పుట్టిందనమాట గంగని. అది చదవడం పూర్తవగానే ఏమవుతుందంటే మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టారో ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తయ్యే లక్షణం వస్తుంది. సప్తపది దేనికోసం ఇస్తున్నారు? మనుష్య జన్మ యొక్క సార్థకత గురించి ఇచ్చారు శంకరాచార్యులు వారు జిజ్ఞాసుకి. ఇప్పుడు ఆ కథని మీరు పరిశీలనం చేసి ఒక్కసారి దివ్యధుని ఎలా పుట్టిందో మీరు తెలుసుకున్నారనుకోండి, షట్పదిలో శంకరాచార్యుల వారు మీకు ఏది అందించాలని కోరుకుంటున్నారో దాన్ని మీరు పొందగలుగుతారు కదా. విఘ్నములు తొలగిపోతాయి, ఆ కార్యం పూర్తవుతుంది. అంటే ఈ జన్మలో షట్పది చదవడం, షట్పది వినడం ఎంత శక్తివంతమో మీరు ఆలోచించెదరుగాక. కాబట్టి ఇప్పుడు ఎప్పుడొచ్చిందా దివ్యధుని? ఎప్పుడొచ్చింది ఆకాశగంగా? ఒకానొకప్పుడు ఋషి శాపం చేత దేవతలకి లక్ష్మి తొలగిపోయింది. తొలగిపోతే అదే సమయంలో గురువాక్యాన్ని ఆదరించాడు మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తి. ఆయన రాక్షసరాజు. ఆ కథకి మూలం అక్కడ ఉందండి అసలు. అంటే మీరు ఎప్పుడైనా వివరంగా భాగవతంలో చదవండి. గురువుగారి మాట వినలేదు ఇంద్రుడు, గురువుగారి మాట విన్నాడు రాక్షసరాజు బలిచక్రవర్తి. గురువుగారి మాట కాదన్నాడు, పోయింది ఐశ్వర్యం అంతా ఇంద్రుడికి. గురువుగారి మాట ఒప్పుకున్నాడు, గురువుగారి మాట ఔదల దాల్చాడు, ఐశ్వర్యం ఎత్తుకుంది బలిచక్రవర్తికి. అసలు బలిచక్రవర్తికి స్వర్గం రావడానికి ఇంద్రుడికి పోవడానికి కారణం గురువాక్యమే. బలిచక్రవర్తి గెలిచేస్తాడు స్వర్గాన్ని అని తెలుసుకున్నటువంటి ఆ ఇంద్రుడు
ఎందుకనంటే శుక్రాచార్యుల వారు యజ్ఞం చేయించారు. అందులో ఆయనకు ఒక గొప్ప రథం, ధనస్సు అన్నీ వచ్చాయి బలిచక్రవర్తికి. స్వర్గాన్ని గెలిచేస్తాడు, తెలిసిపోయింది. బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి గురువు ఆయన కదా. వెళ్ళి ఆయన్ని అడిగాడు, ఏమండి బలిచక్రవర్తి యుద్ధానికి వస్తున్నాడు, నేను ఏం చెయ్యాలి, ఎలా గెలవాలని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, ప్రస్తుతానికి సింహాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా పో అన్నాడు. అదేమిటన్నాడు, ఇప్పుడు అతనికి గురుబలం ఉంది. అతను గురువుగారి మాట బాగా మన్నించాడు, గురువుగారి మాట విన్నాడు. మళ్ళీ ఎప్పుడో గురువుగారి మాట వినడం మానేస్తాడు. రాక్షస బుద్ధి కదూ. ఎప్పుడో అప్పుడు గురువుగారి మాట తిరస్కరిస్తాడు. గురువుగారు చెప్పినా నేను అలా చేయనంటాడు. గురువుగారు మాట తిరస్కరిస్తే గురువుగారి శాపం ఇస్తాడు. అప్పుడు పోతుంది ఐశ్వర్యం, అప్పుడు పోతే నీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, దేవతల చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. నువ్వు వెళ్ళి ఆయన గురువుగారి మాట తప్పేంత వరకు నువ్వు వెళ్ళి అరణ్యాల్లో కూర్చో అన్నాడు. ఎంత దరిద్రం అనుభవించాడో తెలుసా అండి ఇంద్రుడు. గురువాక్యమునందు నమ్మకంతో వామనమూర్తి ఘట్టం ప్రారంభం. మీకు కూడా షట్పది మిమ్మల్ని ఉద్ధరిస్తుందని జగద్గురువులైన శంకరుల వాక్యం మీద నమ్మకం ఉంటే మీరు బలిచక్రవర్తిలాగే ఒకసారి పొంది పోగొట్టుకోవడం కాదు, ఎప్పటికీ పొందేటట్టుగా పొందుతారు. ఎందుకంటే బలిచక్రవర్తి ఒకసారి పోగొట్టుకున్న విష్ణుపదాన్ని చేరిపోయాడు, మీరు కూడా చేరిపోతారు.